మేడం మన వీడియోస్ చూసి అంటే కామెంట్ చేస్తున్నవారు కానీ కాల్ చేస్తున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లోన్ హెరాస్మెంట్స్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ దగ్గర లోన్ తీసుకున్న తర్వాత హెరాస్మెంట్ చేయడం నోటుకు వచ్చినట్టు తిట్టడం కూడా జరుగుతుందట. సో దీనికి వీరేం చేయాల్సి ఉంటుంది? ఈ లోన్స్ హెరాస్మెంట్స్ అనేది మనం చాలా చూస్తున్నామండి. జనరల్గా లోన్స్ వచ్చేసి ఒక 1 బ్యాంకో లేదా 2-3 బ్యాంక్స్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ దాన్ని కట్టడానికి వేరే కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ మళ్ళీ ఇంకా ఎస్కలేట్ అవుతూ అదొక విషియస్ సర్కిల్లో అయిపోతుంది. ఆ తర్వాత వేరే పర్సనల్ రీజన్స్కో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళు తీసుకుంటారు. అది అట్లా ఎస్కలేట్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కట్టలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు 1 మంత్ కట్టకపోయినా సరే నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళు వెంటనే బ్యాంక్ వాళ్ళ హెరాస్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో అలాంటి కేసెస్లో మరీ మాట్లాడే టర్మ్స్లో లేవు, ఎంత చెప్పినా వినట్లేదు, అన్బేరబుల్గా లేదా ఎస్కలేట్ అయిపోతుంది వాళ్ళ హెరాస్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు అబ్యూస్ చేసేది కానీ. సో మీరు ఇలాంటి హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నప్పుడు ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి దీన్ని మీరు కోర్టు ద్వారా ప్రొసీడ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే బెనిఫిట్ మీకు అప్పుడు హెరాస్మెంట్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే మీరు కోర్ట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తారో మీరు ఒక్కసారి మ్యాటర్ అనేది కోర్టుకి ఇన్వాల్వ్ అయిన తర్వాత హెరాస్మెంట్ అనేది వాళ్ళ సైడ్ నుంచి కాల్స్ అనేవి వాళ్ళు చేయడానికి వీలుంటుంది అనమాట.